నువ్వు లోపలికి తిరిగితే కైలాసం ఉంది, బయటికి చూస్తే విలాసం ఉంది. నీకు విలాసం కావాలా, కైలాసం కావాలా? వెనక్కి తిరిగితే వైకుంఠం, ముందుకు తిరిగితే ఏముంది? వైకుంఠ పాడి ఉంది. %5 కోరికలతో ఉంచుకో, 95% భగవంతుడితో పెట్టుకో, అయిపోయింది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. సద్గురు శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో జ్ఞానాలనే పుస్తకంలో 117వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. 4వ పేర. చైతన్యము ఎచ్చటి నుండి తీసుకుని రాబడినది, అది స్వయం ప్రకాశితమైనది. నీవు కేవలము నీ బుద్ధిపైనే ఆధారపడిదవు. నీ బుద్ధి అనడి పంజరములో బందీ కాకుము. ఇప్పుడు శ్రీ నిసర్గదత్త మహారాజు పోయిన వారం ఏం చెప్పారంటే, బుద్ధి అనటి పంజరంలో బందీ కాక. మనందరికి కూడా పొద్దున్న లేచి పడుకునేంత వరకు మన తెలివితో, మన బుద్ధితోనే అన్ని పనులు చేసుకోవాలి. బుద్ధి లేకుండా ఏ పని చేయలేం. కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలంటారు కదా పెద్దలు. బుద్ధితోనే ఏ పనైనా చేయాలి. అది ఆలోచిస్తాం, ఇది ఆలోచించి ఇది మంచిగా చెడా, ఇది చేయొద్దా, చేయాలా, అదే బుద్ధి అంటే. అది బాహ్యమైన పనికి సంబంధించి. ఇకపోతే ఈ బుద్ధి ఇతరానికే కానీ మనని మనం తెలుసుకోవటానికి, అంటే మనకు ఒక తెలుగు సామెత కూడా ఉంది, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడే అని. బుద్ధి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ కూడా అంతఃకరణ అంటాం కదా. మనకు మెలకువ వచ్చిన తర్వాత నిన్న మనం చెప్పుకున్నాం, నేను నాది అనేది 2 ఉన్నాయి. నేను అంటేనేమో మెలకువ వచ్చాక శరీరంతో ఏర్పడుతుంది నేను అనే భావం కదా. నాది అనేదేమో ఈ ప్రపంచం విషయాలతో ఏర్పడుతుంది. ఈ నేను అని ఎప్పుడైతే వచ్చిందో, మెలకు వచ్చాక నేనని వస్తుందిగా రాజుగారు, అదే ఆ నేను వచ్చాక ఆ నేనే కదా జీవిస్తాం, బతుకుతాం, వెళ్ళిపోతాం, అన్ని పనులు చేస్తాం. నేను ఆ పని చేశా, నేను ఈ పని చేశా, నేనే ఇది చదువుకున్నా, నేను చదువుకున్నా, నేనే అంటాం. ఈ దేహాన్ని పట్టుకొని చెబుతాం మనం. అప్పుడు ఈ నేను వచ్చాక మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే లక్షణాలన్నీ కూడా ఈ మనసుకు వస్తాయి. ఇక్కడ ఒకసారి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. భగవాన్ బోధని మనం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, మననం చేసుకుంటే తేలిగ్గా మన ప్రయత్నం ఏమిటి అంటే, ముఖ్యంగా జ్ఞానుల ప్రయత్నం. అందులో అతి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చిన భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పి చాలా తేలిక అర్థం చేసుకొని వెళ్తే, మనం లేస్తాం, పడుకుంటాం. లేస్తే మెలకు అంటాం, పడుకుంటే నిద్ర అంటాం. మెలకు వచ్చాక ఆలోచిస్తాం. నిద్రపోవటానికి ఆలోచించాం. నిద్ర పట్టకపోతే ఆలోచిస్తాం, కానీ నిద్రపోవటానికి ఆలోచించాం. ఆలోచన ఆపితే కానీ నిద్ర పట్టదు. నిద్ర పట్టట్లేదమ్మా నాకంటే, ఆలోచించకుండా పడుకో అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిద్ర పట్టట్లేదంటే ఏమి ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయని అంటారు. నిద్ర కారణం.
అంతే. ఈ ఆలోచనలు అంతా కూడా లేచి పడుకునేంతవరకే. ఇక పడుకున్న తర్వాత జరిగే కార్యక్రమం అంతా కూడా ఆలోచనతో పని లేదు. ఉందా? అది బాగా తెలియాలి. సరే, ఈ నేను వచ్చిన తర్వాత చెప్పా కదా, మనసు వస్తుందంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, అదే నేనంటే. ఇకపోతే నాది అంటే ఈ ప్రపంచంతో, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, నా ఆస్తి, నా తెలివి, నా ఇగు అంటే నాది 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 అనే ఈ వచ్చిన అంతఃకరణ ఏం చేస్తుంది అంటే ఈ ప్రపంచాన్ని నాది అంటారు. చూసారా? మనసుకి 2 లక్షణాలు ఉన్నాయి. మనసుకి ఏంటంటే శుద్ధ గ్రహింపు. మనసుకి శుద్ధ గ్రహింపు దాని లక్షణం. గ్రహింపు అంటే ఎరుక, మనసు లక్షణం. అది శుద్ధ మనసు అంట. గ్రహింపు అంటే అర్థం ఏమిటి అంటే తెలియటం మాత్రమే, అది తెలియబడుతుందని. ఇకపోతే ఆలోచన వేరు, తెలియటం వేరు. చెప్పుకున్నాం మనం. తెలిసాక ఆలోచిస్తాం. ఆలోచించి తెలుసుకునేది ఏముంటుంది అంటే వస్తువు గురించి ఆలోచించి తెలుసుకుంటాం. కాబట్టి ఏదైనా తెలిసాకనే ఆలోచిస్తాం, కానీ ఆలోచించాక తెలిసేది ఏముంటుంది? ఆలోచిస్తే తెలుస్తాయా? తెలిసాక ఆలోచిస్తూ వెళ్ళాలి. ఈ 2 కలిసి ప్రయాణం చేస్తాయి. 2 రెక్కలు. ఒకటి తెలియటం, 2 ఆలోచన. తెలిసాక ఆలోచిస్తాం, ఆలోచించాక విషయంతో దాని గురించిన విషయం తెలుస్తుంది. అది ఒకటి. కాబట్టి తెలిసాక ఆలోచిస్తాం. కాబట్టి తెలియటం మాత్రమే మనసుకి శుద్ధ మనసు లక్షణం. తెలియటం శుద్ధ మనసు లక్షణం. ఇకపోతే ఇక తర్వాత దేహం వచ్చి చేరాక, మెలకు వచ్చాక, అప్పుడు బుద్ధి అనే ఒక లక్షణం, ఆలోచించే లక్షణం, ఇంక అన్ని శక్తులు అన్నీ అప్పుడు ఏర్పడతాయి కదా. మీరు నిద్రపోతున్నాం అని 2 రోజులు ఎంత అంటే ఏం చెబుతాడు? దానిలో ఏం తెలియదు, నిద్రే తెలియట్లేదు కదా. అట్లానే తెలిసాక, దేహం వచ్చాక తెలివి వస్తుంది. చూడండి, ఒక చిత్రమైన మాట మనందరికీ అనుభవంలో ఉంటుంది. నిద్ర అప్పుడే మెలకు వస్తుంది మనకి. నిద్ర మెలకు వచ్చిన తర్వాత గబుక్కున మెలకు రాగానే అడిగితే చెప్పలేము. చూడండి, మత్తు వదలాలంటారు. సరే, చెప్పకపోతే కూడా మత్తు వదలలేదా ఇంకా అంటారు. మీకు అర్థమవుతుందండి? తెలియటం వేరు, ఆలోచించటం వేరు. ఇది చాలా చాలా సటిల్గా ఉంటుంది, చాలా సూక్ష్మమైంది. గ్రహిస్తే అర్థమవుతుంది. నిద్ర వస్తుంది. ఇప్పుడు నువ్వు నాకు చెబితే ఏం అర్థం కాదులే అంట. వాడు చెప్పేది తెలుస్తుంటుంది, ఏం చెబుతున్నాడో తెలియదు. వాడు చెబుతున్నాడు అన్న విషయం తెలుస్తుంది మనకి, ఏం చెబుతున్నాడు అనే విషయం దానికి తెలివి, ఆలోచించే ప్రక్రియ పోయింది. దానికి తెలుస్తుంటుంది కానీ ఆలోచించే లక్షణం డ్రాప్ అయిపోయింది. నిద్ర అంటే అదే తెలివి ఉంటుంది. అలాగనే నిద్రపోతున్నాం అని లేపితే కూడా లేస్తాడు, లేచాక ఎవరు లేపారని ఆలోచిస్తారు. అట్లానే మనకి కొంత మత్తుగా ఉందనుకోండి, అప్పుడే మెలకు వస్తే రాగానే వెంటనే చెబితే అర్థం కాదు. ఒక క్షణం ఆగితే పూర్తి ఎరుక దేహంతో పూర్తిగా వచ్చి అటెన్షన్ వచ్చాక, పరిసర జ్ఞానం వచ్చాక అప్పుడు ఏదైనా చెబితే అర్థమవుతుంది. అవునా కాదు? ఏం రాదు గారు, కష్టంగా ఉండేది. ఇది బాగా చూడండి. బాగా ధ్యానం ఎలా చేయాలని అడుగుతున్నారు కదా, మాకు సాధన ఎలా తెలుస్తుంది, నేనెవరు ఎలా తెలుస్తుందని అడుగుతున్నాం కదా. ముందు చూడటం తెలిస్తే సాధన మనకు తెలిసిపోతుంది ఎలా చేయాలని. కాబట్టి మత్తుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనసు ఉంది, ఎరుక, కానీ ఆలోచించే శక్తి లేదు. దాన్ని ఆలోచించే లక్షణం పోయింది. దాన్ని నిద్ర వస్తుంది అంటే పూర్తిగా పోతుంది. పూర్తిగా పోయింది. ఏం పోయింది అంటే శరీరం తెలియటం అనే స్థితి కూడా పోయింది. శరీరం తెలియదుగా. నిద్ర పట్టాక శరీరం తెలియదు, తెలివి ఎక్కడికి పోదు, శరీరం తెలియదు. అంతేనా రాజుగారు? పరిసరాలు తెలియటం, మెలకువలో పరిసరాలు తెలియటం, 2 విషయాలు తెలియటం,
మూడో శరీరం తెలియటం. నిద్ర పట్టాక ఏమవుతుంది? ముందు పరిసరాలు తెలియవు, తర్వాత విషయాలు తెలియవు. వింటుంటాం కానీ ఏమోనా ఇందాక నిద్రమత్తులు నాకు నువ్వేం చెప్పావు నాకేం తెలియలేదు, ఇందాక చెప్పింది తెలుసు ఏం చెప్పాడో తెలియదు. రెండోది విషయంతో వెళ్ళిపోయి. మూడోది శరీరం కూడా తెలియదు. తెలివి ఉంది, శరీరం తెలియదు. ఈ శరీరం తెలియదు, విషయాలు తెలియదు, పరిసరాలు తెలియదు, అయిపోయి. మరి శరీరం తెలియకపోతే తెలివి ఉంది అని ఎడ చెబుతున్నారు మీరు? మరి కళలు తెలుస్తున్నాయిగా, ఏం కళ వచ్చిందని చెబుతున్నారు కదా మీరు. కళ మనసుకు సంబంధించిందేగా, నిద్రకు సంబంధించిందేగా, చెబుతున్నావా చెప్పట్లేదా? నాకు ఈ కళ వచ్చిందా ఆ కళ వచ్చింది అంటే తెలివి ఉంది అన్నమాట. అంటే ఈ తెలివి ఉంది కానీ దీని స్పృహ లేదు, శరీర స్పృహ లేదు. బయట ఏం జరుగుతుందో తెలియదు, లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది. కళకు సంబంధించిన విషయాలు తెలుస్తాయి. రాత్రి 12 ఎగ్జాక్ట్గా 12 చచ్చిపోయిన నాన్న కళ్ళలోకి వచ్చాడని చెబుతాడు. ఆ ఇంట్లో దొంగతనం జరిగింది ఎగ్జాక్ట్గా 12 బయట దొంగతనం జరిగలేదు, వాడు నాన్న చనిపోయిన నాన్న కళ్ళలో తెలిసింది. దేనికి తెలిసింది? దేనికి తెలియలేదు. శరీరానికి తెలిస్తే ఇది తెలుస్తాయి, కళ్ళలో తెలియదు. కళ తెలియాలంటే శరీరం ఉన్న విషయాలు తెలియకూడదు, ఇంతే తేడా. కళ అంటే అదే కదా. శరీరం తాలూకా, శరీరం బయట ఉన్న విషయాలు తెలియకపోతే ఇంకేదో తెలిస్తే అది కళ. అది కళ అయిపోయింది. అడుగుతాను ఎన్నింటప్పుడు జరిగింది? 12. అయ్యో నాకు తెలియలేదే. నాన్న ఆ టైం నాన్న కనపడుతున్నాడు, అది లోపలిది. మనసుకు తెలుస్తుందో తెలియట్లేదు, ఇది తెలియట్లేదు. అదే ఉత్తరాయణం దక్షిణాయనం అంటే ఏం లేదు. ముక్కోటి ఏకాదశి అంటే దక్షిణం అంటేనేమో బయట ప్రయాణం మనసుకి, ఉత్తరం అంటేనేమో అంతర్ముఖమై లోపల ప్రయాణం. అట్లా లోపలికి వెళ్ళి తను తాను తెలుసుకోవాలి అనే మధుర క్షణానికే ముక్కోటి ఏకాదశి అని పేరు దానికి. అది ఎప్పుడు వస్తే అప్పుడు ఆ క్షణమే ఉత్తరమే భగవద్ దర్శనం అవుతుంది. కాబట్టి అది ముక్కోటి ఏకాదశి. దానికి ఆ లక్షణం ఉందని నీ లోపలికి నువ్వు తొంగి చూసుకోవటమే, నీ తలుపులు తెరుచుకొని నీ తలుపుల లోపల ఉన్న పరమాత్మను చూడటమే ముక్కోటి ఏకాదశి. చిత్రం ఏమిటంటే ఇప్పుడు ఈ తలుపులు మూసామనుకోండి, బయట వాళ్ళకి మనం కనపడతామా? పోనీ బయటికి మనకు కనపడుతుందా? ఈ తలుపులు మూస్తే బయటిది ఏది కనపడదు, బయట వాళ్ళకు కూడా లోపలిది ఏది కనపడదు. ఇక్కడ చిత్రం, ఈ తలుపులు తెరిస్తే లోపల ఉంది కనపడుతుంది, బయట ఉన్నది కనపడుతుంది. ఈ తలుపుల లక్షణం అది. ఇంటి తలుపులు అయితే అంతే. ఇప్పుడు ఈ తలుపులు మూసాం, ఇక్కడ ఈ రాములు వారు కనపడరు. ఈ తలుపులు తెరిచాం, ఈ రాములు వారు కనపడతారు, నేను కనపడతాను, మీరు కనపడతారు కదా. ఇక్కడ చిత్రం ఏమిటి అంటే ఒకటి చిన్నది, లోపల తలుపులు ఉన్నాయి, ఇక్కడేమో తలుపులు ఉన్నాయి. లోపల తలుపులు మూస్తే ఇక్కడైతే కనపడదు, అక్కడైతే కనపడుతుంది. లోపల తలుపులు మూసిన తర్వాత కనపడేది పరమాత్మ, అక్కడ తలుపులు మూతపడిపోవాలి. తలుపులు ఓపెన్ అయితే ప్రపంచం కనపడుతుంది, అక్కడ తలుపులు మూస్తే పరమాత్మ కనపడతాడు. చిత్రం అండి. లాజిక్ అంటే అదే. బయట దానికి లోపల దానికి తేడా ఉండాలిగా. బయట తలుపులు తెరిచారనుకోండి, బయటివి కనపడతాయి, లోపలివి కూడా కనపడతాయి. ఏం రాజు గారు? ఇంటి తలుపులు తెరిస్తే బయట లోపల కనపడతాం. మన లోపల తలుపులు తెరిచామనుకోండి, బయట ప్రపంచం కనపడుతుంది, లోపలిదే కనపడుతుంది. చిత్రం అది. ఒకటే కనపడుతుంది. అదే మెలకు అంటే. మెలకు అంటే ఏం లేదు, తలుపులు తెరుచుకోవటమే. తలుపులు తెరుచుకుంటే వాకిలిది కనపడుతుంది, తలుపులు తెరుచుకుంటే మెలకు అని అంటాం. తలుపులు తెరుచుకోవటం అంటే మెలకు రావటమేగా, ఆలోచన మొదలవటమేగా. తలుపులు తెరుచుకోవటం అంటే ఆలోచనలు తెరిచారనుకోండి, మీకు బయట ప్రపంచం కనపడుతుంది. సపోజ్ తలుపులు మూసారనుకోండి, తలుపులు కాదు తలుపులు మూసారనుకోండి, పరమాత్మ కనపడతాడు. చిత్రం అది. ఆ తలుపులు మూయటం అనేటువంటి టెక్నిక్ తెలియాలి. ఇప్పుడు అది ఆ ప్రయత్నంలోనే మనం నడుస్తున్నాం. ఇందిరా గారు, మనం ఆ ప్రయత్నంగానే ముందుకు వెళ్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? బయట తలుపులు వేసి నిద్రపోతున్నాం, లోపల తలుపులు ఎట్లా వేసుకోవాలో నేర్చుకుంటున్నాం. ఇప్పుడు తలుపుల్ని ఎట్లా మోయాలి అవసరమే. మళ్ళీ ప్రపంచంలోకి రావాలిగా. లోపల ఏముందో చెప్పడానికి జ్ఞానులు వాడు తలుపులు తెరుస్తారు, తెరిచిన లోపలిది బయట చూస్తూనే ఉంటారు. చిత్రం అది.
మన తలుపులు ఒకసారి తెరుచుకుని నాకు లోపలిది కనపడదు, చిత్రం అది. ఇప్పుడు ఈ తలుపులు తెరిస్తే ఏమవుతుంది? లోపలిది బయటిది కనపడుతుంది. మన లోపల తలుపులు తెరుచుకుంటే బయటది కనపడుతుంది కానీ లోపలిది కనపడదు. అందుకని ఏం చెప్పారు జ్ఞానులు, ఏం చెప్పారంటే లోపల తలుపులు కాసేపు మూసేసి చూడు, నీకు లోపలిది కనపడుతుంది, బయటది అయితే కనపడదు. నష్టమే ఉంది? బయటది ఎట్టైనా కనపడుతుంది. ఆ తలుపులు తెరుచుకుంటే బయటది ఎట్టైనా కనపడుతుంది. ఆ తలుపులు మూయటం తెలియట్లా మనకి. సహజంగానే మెలకు వస్తుంది, సహజంగానే నిద్రపడుతుంది. తలుపులు తెరుచుకుంటూనే మూతపడుతున్నాయి. మనంతట మనం మూయగలిగాం అనుకోండి తలుపుల్ని, మీకు అది జ్ఞానము, అది యోగము, అది దైవ దర్శనం. అదే దానికే ప్రయత్నం. ఇప్పుడు మన ప్రయత్నం అంతా లోపల తలుపుల్ని మూసివేసే ప్రయత్నమే చేస్తాం. అయింది కదా. కాబట్టి నిన్నటి దానికి కొనసాగింపుగా చెప్పాను నేను. కాబట్టి ఈ బుద్ధి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మెలకు వచ్చిందో, శరీరం వచ్చాక అప్పుడు ఆలోచన. నేను నాది అంటే, నాది అంటే ఏం చెప్పండి? ఇది నాది, నాకు కావాలి, నేను ఇవ్వను, నేను తీసుకుంటాను. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? వస్తువులు కదా అనేది, వస్తువులు కదా. నేను ఇవ్వను అంటారు. పిల్లలు అడగని చాక్లెట్ ఇచ్చాక కావాలంటారు కానీ ఇవ్వనంటారు పిల్లలైతే. పెద్దవాడు కూడా సరే, అది వేరే విషయం అనుకోండి. తీసుకోవటమే, కావాలని కూడా అనరు. ఇప్పుడు అదే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అంతా కావాలని కూడా అనక్క, తీసుకోవటమే. నాదే, నేను నాదే, అంతే. ఇదంతా నాదే. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. మనసుకి నేనేమో దేహంతో ఏర్పడుతుంది, నాదేమో వస్తువులతో ఏర్పడుతుంది, అంతే. నాది అని అంటే ఏమిటి? ఎట్లా వచ్చింది అంటే, వస్తువులు రాగానే అప్పుడు కోరికలు వస్తాయి. వస్తువులు లేకుండా కోరికలు ఎట్లా వస్తాయి? మీకు ఇష్టమైందో, తెలిసిందో, తెలియందో మీ ఎదురుగా ఉన్నాక కదా కోరిక తీసుకోవాలనో వద్దనో. వస్తువులు బట్టి ఏర్పడుతుంది కోరిక. చూడండి, అవిగా మనసుకి తెలియటం ఒకటి, ఆలోచించటం ఒకటి, దానికోసం పనిచేయటం ఒకటి. అంటే ఇందాక లక్షణాలు, శక్తులు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. వీటిలో కోరిక అనేది ఒకటి ఎప్పుడు వస్తుంది అంటే, వస్తువు వచ్చాక వస్తుంది. వస్తువు రాకుండా కోరిక రాదు. మీకు వస్తువు వచ్చాక కోరిక వస్తుంది, కానీ వస్తువులు రాకుండా కోరికలు ఎప్పుడు వస్తాయి? నాది, ఇది నా సొంతం చేసుకోవాలని కోరిక మీకు ఎప్పుడు వచ్చింది? వస్తువు వచ్చాక వచ్చింది. ఈ మనసుకి ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయంటే, ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతున్నాయి. మనసుకి నేను ఏర్పడుతుంది. నేను ఎప్పుడు ఏర్పడుతుంది మనసుకి? శుద్ధ మనసు కంటే శరీరంతో. మరి నాది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, వస్తు ప్రపంచంతో నాది ఏర్పడి ఇక మనసుకి ఇంక కొన్ని లక్షణాలు వస్తాయి. కావాలంటాం, దానికోసం ప్రయత్నం చేయటం, దాని జ్ఞాపకం పెట్టుకోవటం, ఇట్లాంటివి కొన్ని శక్తులన్నీ వస్తువులతో ఏర్పడతాయి, స్వయంగా ఏర్పడవు. ఈ లక్షణాలే పోతాయండి, ఈ లక్షణాలే. అందుకనే స్వప్నంలో బుద్ధి పనిచేయదు. తండ్రి కనపడితే తండ్రితో ఉంటాం. 60 ఏళ్ళు ఉంటే కాలేజీకి, స్కూల్కి వెళ్తుంటాడు బలక పట్టుకొని. ఏం బుద్ధి పనిచేయదు, అంతే. నిద్రలో, స్వప్నంలో బుద్ధి పనిచేయదు. ఇక్కడైతే బుద్ధి పనిచేస్తుంది, అంతే తేడా. ఒక చోట అవసరం, ఒక చోట అవసరం. ఇది ఈ బుద్ధి ఎక్కడ అవసరం అవుతుంది చెప్పండి? బుద్ధి ఎక్కడ అవసరం అవుతుంది? బుద్ధి ఎక్కడ అవసరం అవుతుందంటే, ఒక క్రియ వచ్చి వస్తు ప్రపంచం వచ్చినప్పుడు బుద్ధి అవసరం అవుతుంది. అయితే బుద్ధితో ఏం పని ఉంటుంది? బుద్ధితో ఏం పని ఉండదు. ఇతరులతో కలిసి మెలిసేటప్పుడే బుద్ధి అవసరం. కాబట్టి బుద్ధి ప్రయోజనం ఎంతవరకు అంటే, బాహ్య జీవనానికే బుద్ధి, కానీ లోపల సత్యాన్ని తెలుసుకోవడానికి బుద్ధితో పని లేదు. బుద్ధి దానికి రాలేదు అంటున్నారు. నీ బుద్ధి పైన ఆధారపడేది. బయట అంతా బుద్ధితోనే. బుద్ధి లేకపోతే ఏ పని చేయలేం. అదే నీ బుద్ధి నడి పంజరములో బందిగా, దానికోసం దాంతో ఆ బుద్ధితో పరమాత్మను తెలుసుకోవాలనుకోవటం, ఆ బుద్ధితో జ్ఞానాన్ని సంపాదిద్దాం అనుకోవటం, ఆ గురువుతో గురువుని ఆశ్రయించడం, అవన్నీ సాధ్యం కాదు. బుద్ధితో పొందే ఫలం కాదు అది. బుద్ధి యువతలదే, లోపలిది కాదు. నీకు అర్థమవుతుందండి? బుద్ధితో కలగనటం ఉంటుందా? ఎవరైనా బుద్ధి కలగనేటప్పుడన్నా బుద్ధి ఉండొద్దారా అంటారా? ఎవరన్నా అంటారా? బుద్ధితో పనిచేయి, బుద్ధితో చదువుకో.
బుద్ధితో జీవించు అని బుద్ధి జీవనానికి వాడతారు. బుద్ధితో కలగని ఎవరని అంటారా? కళ దేనికి సంబంధించింది? మనసుకు సంబంధించింది. బుద్ధిగా కలగానే ఎవరు చెప్పరు. అసలు ఏం అక్కర్ల, బుద్ధి అక్కర్ల. నీళ్ళలో పడతాడు లేస్తాడు, అగ్నిలో పడతాడు లేస్తాడు, ప్రమాదమే లేదు. దగ్గర బుద్ధితో ఏం పని లేదు, క్షణికమే. అది ఒక భావమే కదా బుద్ధి అయిందా? మీ స్వప్నానికే బుద్ధి అక్కర్లేదు కదా. స్వప్నం మామూలు ఉన్నటువంటి నిద్రకి బుద్ధి ఏమైనా అవసరం ఉంటుందా? బుద్ధిగా నిద్రపోని ఎవరిని చెబుతారా? బుద్ధిగా కలగనమని కానీ ఇవన్నీ మనసు ప్రక్రియలు. కళ, నిద్ర మనసుకు సంబంధించిందా, దేహానికి సంబంధించిందా? తేలిక అర్థం చేసుకోండి. కళ దేహానికి సంబంధించిందా, బుద్ధికి సంబంధించిందా? మనసుకు సంబంధించిందా, దేహానికి సంబంధించిందా? స్వప్నం, నిద్ర మనసుకు సంబంధించిందా, దేహానికి సంబంధించిందా? మనసుకు సంబంధించి. క్లియర్గా ఉంది కదా. అది మరి బుద్ధి మరి బయట పనులకు చెబుతున్నారుగా, బుద్ధిగా చదువుకో, బుద్ధిగా మాట్లాడు, బుద్ధిగా అది, బుద్ధిగా ఇదిగో, అదిగా బుద్ధిమంతుడు, అన్నీ చెబుతున్నారు. కళ మనసుకు సంబంధించింది అన్నారు, నిద్ర మనసుకు సంబంధించింది అన్నారు. ఈ రెంటికి బుద్ధిని ఎందుకు వాడట్లేదు మీరు? బుద్ధిగా కలగను. రాత్రి కళకి స్కూల్లో వెళ్ళినట్టు కళ వచ్చింది అమ్మా అని అంటే, నాన్న రోజు వెళ్ళి నుంచి జాగ్రత్తగా అక్క బుద్ధిగా అంటారు ఎవరన్నా? కళకి చెప్పరు. మరి కళకి బుద్ధి చెప్పట్లేదు. నిద్ర పట్టి లేచాడు, చక్కగా అందరం నిద్ర లేస్తున్నాం. లేచాక బుద్ధిగా నిద్రపోయావని అంటారా? అసలు వాడినే వాడట్లా. స్కూల్కి వెళ్ళి వచ్చానమ్మా, బుద్ధిగా చదువుకున్నామానంటే ఈ బుద్ధి అవుతుంది. కానీ మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? స్వప్నానికి బుద్ధి అక్కర్లేదు అంటున్నారు, నిద్రకి బుద్ధి అక్కర్లేదు అంటున్నాడు జ్ఞాని. నిద్రలో ఉన్న మెలకువకి బుద్ధి అవసరం ఎక్కడ ఉంటుంది? బుద్ధితో తెలుసుకునే అవసరం ఎక్కడ ఉంటుంది? ఇక్కడే వదిలిపెట్టిన దాంతో తెలుసుకునేది యువతలది. మీకు అర్థమవుతుందండి? మీకు ధ్యానం అన్నా దైవ దర్శనం అన్న అర్థం ఏమిటి అంటే, బుద్ధి అవసరం కళకి లేదు, నిద్రకి లేదు కదా. మరి ధ్యానం అంటే అర్థం ఏమిటంటే, నిద్రలో మెలకు వస్తే, నిద్రలో మెలకు అంటే అర్థం ఏంటి? నిద్రలో మెలకువకు అర్థం ఏంటి అంటే, నిద్రలో ఏమొస్తుంది చెప్పండి మనకి? నిద్ర బాగా పట్టింది, ఎక్కడో నిద్రపోయాం. నిద్రలో ఏమొస్తుంది చెప్పండి? ఆనందం వస్తుంది. అంతకంటే భయం వస్తుందా? నిద్రపోతే భయం వస్తుంది ఎవరికైనా? లేచుంటే ఎవరికైనా భయం రావచ్చు. కళల కంటే ఎవరికైనా భయం రావచ్చు. నిద్రలో ఎవరికైనా భయం వచ్చిన సంఘటనలు విన్నాము మనం. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు, వాళ్ళకి చచ్చే భయం. సమాధులన్నా, దయ్యాలన్నా, రాత్రిపూటన్నా భయం. ఓ రోజు రాత్రిపూట నీళ్లు కట్టడానికి వెళ్ళాడు చేనికి వెళ్ళాడు, నీళ్లు కట్టాడు. వెన్నెల కూడా లేదా, అయిపోయింది పొరి పొలంలో. అక్కడే ఏదో ఉంటే పడుకున్నాడు, నిద్రపోయాడు. పొద్దున్నే మెలకు వచ్చింది, ఎండకి సూర్యోదయం మెలకు వచ్చి చూస్తే సమాధి మీద పడుకున్నాడు. ఒక క్షణం భయం వచ్చి లేచాడు. ఇక భయం లేదు. ఇక నిద్రకి భయం లేదు, నిద్రకి ధైర్యం కూడా లేదు. మరి నిద్రకి ధైర్యం భయం లేనప్పుడు బుద్ధి మాత్రం ఎందుకు? భయం అవసరం, ధైర్యం అవసరం అయినప్పుడే బుద్ధి అవసరం. ఎక్కడే అంటే, నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. నిద్రలో ఏమొస్తుందన్నాం? అందరికీ ఆనందం, శాంతి వస్తుంది. ఇది మెలకువలో ఈ ఆనందం, శాంతి వచ్చింది అనుకోండి, దానికి ధ్యానం అని పేరు. వెళ్ళి కొత్తదేం కాదు. దైవ దర్శనం అంటే మెలకువగా మీ మనసు అఖండమైన శాంతిని పొందితే దైవ దర్శనం అని పేరు. పెద్దలు చెప్పిన మాటే, భగవాన్ చెప్పిన మాట ఇది. నేను చెబుతున్నా, రమణ చెబితే కాదు. ఆ శాంతి దైవం ఎట్లయితే మనకి తెలియదుగా. శాంతి ఏదో వచ్చిపోతుంది, కానీ కనీసం ఒక మాట చెబుతా, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక 4-5 రోజులు కంటిన్యూస్గా శాంతిగా ఉంటే అప్పుడు దానికి ఏ పేరు పెడతారో మీరే చెప్పండి. దాన్ని దైవ దర్శనం అంటారా, ధ్యానం అంటారా, ఉట్టి జీవనం అంటారా, ఏం పేరు పెడతారో మీరే నిర్ణయించుకోండి. నేను చెప్పండి. ఒక రోజంతా శాంతిగా ఉండగలిగితే ఆ శాంతి మీరు పెట్టే పేరేమిటో మీరే చెప్పండి, నేను చెప్పను. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పక్కర్లేదు, మీరేం చెబుతారో చెప్పండి. ఒక రోజు అంటే 24 hours, అట్లీస్ట్ 18 hours పనిచేసి లేచున్నంతసేపు
ఏ సుఖ ప్రభావం కానీ దుఃఖ ప్రభావం కానీ మీ మనసు మీద లేకుండా పరిపూర్ణమైన శాంతితో మీరు ఎన్ని పనులు చేసుకుంటూ కష్టం వచ్చింది, సుఖం వచ్చింది, ఏ ప్రభావం మనసు మీద లేదు, కేవలం శాంతిగా ఉంది నిద్రలో లాగా ఒక 18 hours ఒకరోజు ఉండి మీరు గడిపి దానికి ఏం పేరు పెడతారో మీరే చెప్పండి. విఘ్నులుగా రాసుకోరండి. వచ్చే ఆదివారం దానికి ఏం పేరు పెడతాం? దాన్ని దైవ దర్శనం అంటారా, దాన్ని ధ్యానం అంటారా, అసలు పేరుందా, అవసరమా లేదా, ఇవన్నీ మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, శాంతి భగవద్ దర్శనం, శాంతి అంటేనే దైవము, ప్రేమ అంటేనే దైవము అని అన్నా అనుకోండి, కాదండి అట్లండి, అది కాదులేండి, ధ్యానం అంటే వేరే అండి, దైవ దర్శనం అంటే వేరే అండి అని మీరు అంటాం కూడా. కానీ నేనేం చెబుతున్నానంటే ఒక్కరోజు సాధ్యమా కాదా? ఒకరోజు ఇవాళ వద్దులేండి, ఇవాళ ఎట్లా 10 మొదలు పెట్టాం కాబట్టి ఏదో కాస్త శాంతి కొంత అశాంతిలో ఉన్నాం కాబట్టి ఇవాళ కొలిపెట్టింది, ఇవాళ కుదరదు, కొంచెం తిని ఇవాళ కొద్దిగా రేపటి నుంచి ఉండాలి అంటాం. అట్టనే రేపు అట్లీస్ట్ ఒక 18 hours పూర్తి శాంతి. పొంగకండి. ఏదైనా అవమానం వస్తే పొంగొద్దు. ఎవరన్నా మిమ్మల్ని పొగిడారనుకోండి, పొంగొద్దు. మీకు బాగా లాభం జరిగిందనుకోండి, సంతోషపడకండి. నష్టం జరిగిందనుకోండి, దుఃఖపడకండి. పూర్తి శాంతిగా ఉండండి. ఒక 18 hours ఏం పేరు పెడతారో చెప్పండి. మీదే, రేపు మీదే, నేడు మీదే, రేపు మీదే, అంతా నాదే, అంతా నేనే. చేసి చూడండి, మీ చేతిలో పనేగా. ధ్యానం వద్దు, నేనేం మీకు ధ్యానం చేయమని చెప్పను, మీకు నామం చేయండి అని చెప్పను, 1,00,000 జపం చేయండి అని చెప్పను. రేపు కనీసం 18 గంటలు శాంతిగా ఉండే ప్రయత్నం చేయండి. ఎవరన్నా మిమ్మల్ని పొగిడారు అనుకోండి, అట్లా నిర్లిప్తంగా ఉండండి, చూద్దాం. ఎవరు మిమ్మల్ని తిట్టారు, ఏం పట్టించుకోవద్దు, అట్లా నిర్లిప్తంగా ఉండండి, శాంతిగా. ఏం ఉండకూడదు దాని ప్రభావం మీ మీద, ఏ రియాక్షన్ ఉండకూడదు. ఉండకుండా ఒక 18 hours ఏ వద్దులేండి మీరు మరి అన్యాయం, ఒక 12 hours. అది కష్టం అండి. 6 hours అట్లీస్ట్. మీరంతే అంటారు. 3 hours. ఇంకొక మాట చెప్పండి. 1 minute ఉండండి. మిమ్మల్ని ఎవరన్నా తిడితే కోపం లేకుండా, ఎట్లాంటి ప్రభావం మీ మనసు మీద లేకుండా అలా చూస్తూ ఉండగలిగితే మీరు ఒక్క నిమిషం మిమ్మల్ని తిట్టినా, మిమ్మల్ని పొగిడినా ఏ ప్రభావం లేకుండా అలా ఆనందమయంగా ఉండగలుగుతారా? ఒక్క నిమిషం ఉండగలుగుతారా? ఉన్నారా? మొన్న కమలానంద భారతి గారు ఇట్లనే మాట్లాడారా, విశ్వ హిందూ శంకరావు ఇట్లా భలే ఉంది, నాకు మంచిగా. ఉంటారా? మిమ్మల్ని తిడితే ఏమనుకుని ఉంటారా? పొగిడితే కూడా ఏం మనసుకి ఏం ఉండదా? ఉండగలుగుతారు. అట్లా ఉంటే గొప్పదే. ఏమో మరి కొంత ప్రభావం కూడా లేకుండా ఉంటామా? ఉంటే ఆ మరుక్షణం దానికి ఏం పేరు పెడతారో మీరే పెట్టుకోండి, మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. దానికి ధ్యానం అని పేరు పెడతారో, శివదర్శనం అని పేరు పెడతారో, ముక్కోటి ఏకాదశి అని పేరు పెడతారో, నారాయణ దర్శనం అని పేరు పెడతారో, ధ్యానం అని పేరు పెడతారో, అసలు పేరుందా దానికి చైతన్యం అని పేరు పెడతారా, దానికి శుద్ధ ఎరుక అని పేరు పెడతారా, లేకపోతే శుద్ధ మనసు అని పేరు పెడతారా, లేకపోతే అదే నేనని పేరు పెడతారా, పరమాత్మ అని పేరు పెడతారా? అసలు పేరు పెట్టాలా? నామకరణం అవసరమా? దానికి నామకరణము, దానికి అన్నప్రాసన అవసరమా? చూస్తారు, మీరే చెప్పండి. ఒక్క 5 నిమిషాలు, ఒక్క సంఘటనతో. కానీ అవుతుంది ఎప్పుడో ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది. మీరు బాగా పూర్తిగా ప్రేమమయమై ఉన్నప్పుడు, లేదా మీరు బాగా అత్యంత ఆనందమైన సమయంలో బహుశా మిమ్మల్ని తిట్టినా కానీ, బాగా పొగిడినా కానీ మీకు అంతగా ఆనంద స్థితి ఇప్పుడు అరుదుగా జరుగుతుంటుంది. కానీ అది గడిచిన క్షణాలు, గతం బాబా. చాలా కష్టం రాజుగారు, చాలా కష్టం. చూడండి, మీరు ఇట్లనే స్పందిస్తాం. మనం జీవుడిగా ఎప్పుడు మారుతున్నామంటే వెంటనే రియాక్ట్ అవుతాం.
రుచి తగలంగానే కావాలనో వద్దనో, తెలుస్తుండగానే వద్దనో కావాలా, ఏదైనా సరే గ్రహింపులోకి వస్తుండగానే వద్దనో కావాలా, భయము అశాంతం, ఘర్షణ ఆందోళన వస్తుంది గ్రహిస్తున్న క్షణంలోనే. రాజుగారు నీకు తెలుస్తుండగానే రియాక్షన్స్ వస్తున్నాయా రావట్లే, ఒక్క మాట చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పండి. ఏదో ఒకటి ఆందోళన, భయము, అసూయ, ద్వేషం తెలుస్తాం. ఫలానా వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ వస్తుంది అని గ్రహిస్తుండగానే అసూయ వచ్చేస్తాం. అంటే ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా చేరదు, అసూయ వెంటనే వచ్చేస్తుంది. వాళ్ళ అబ్బాయికి వచ్చింది అని అనిపిస్తుంది. మీ అబ్బాయి స్టేట్ ఫస్ట్ అంతే. ఇంకా వెంటనే మీకు గ్రహిస్తుండగానే విషయం పూర్తిగా కూడా చూడండి. అసలు వినకుండగానే మనకు భయాలు వస్తుంటాయి చూడండి, వింటుండగానే గ్రహిస్తుండగానే జరుగుతున్న ఆ పొరపాటు సరైతే ధ్యానం బాగుపడుతుందండి. శివపరమాత్మ రెండో క్షణంలో దర్శనమిస్తాడు. అది తలుపులు తెరవటం అంటే. తలుపులు మోయటం అంటే అర్థం ఏమిటంటే, తలుపులు మూయక్కర్లేదు. తలుపులు మూస్తే జీవితం ఎక్కడిది? తలుపులు మూయటము అంటే తలుపు యొక్క ప్రభావము కనపడటమో కనపడకపోవటమో గ్రహిస్తుండగానే మనకు ఒక 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 స్పందన ఉంది. రావద్దని కాదు, అవునా కాదా చెప్పండి నాకు. 18 గంటల దాకెందుకు? 1 నిమిషం ఆయన పరమాచార్యులు వారు, కంచి పరమాచార్యులు 2 నిమిషాలు నాకు కేటాయించండి అన్నారు. ఇదే భగవాన్ అన్నారు. నువ్వు అదే అని అంటే అర్థం ఏమిటి? మౌనం అంటే అర్థం ఏమిటి అంటే, మనసు నుంచి వచ్చే ప్రభావం నుంచి మనసు తప్పుకోవటమే. అదే తలుపులు మూయటం అంటే. తలుపులు ఎలా మూస్తారు? ఆలోచనలు ఎలా ఆపుతారు? ఆలోచన లేకపోతే జీవనం ఎక్కడుంది? ఆలోచన లేకపోతే ధ్యానం చేయమండి, ధ్యానం ఎలా ఆపుతాం? ప్రభావం లేకుండా ఉంటాం. మీకు కుదిరితే బాధపడతారు, కుదరకపోతే బాధపడతారు, కుదరాలని ఆందోళన పడతారు, కుదరట్లేదని టెన్షన్ పడతారు. క్షణము గ్రహింపుతో పాటుగా స్పందన, గ్రహింపు స్పందన మనకు 2 జరుగుతున్నాయి. గ్రహింపు జరుగుతుండగానే స్పందన వెంటనే వచ్చేస్తుంది. అంత ఇన్స్టెంట్ రియాక్షన్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే కారణం ఏమిటి అంటే, మనం బుద్ధి అనే పంజరంలో ఇరుక్కుపోయామండి. బుద్ధి మీద ఆధారపడ్డాం. కాసి బుద్ధిని పక్కన పెట్టండి, బుద్ధికి పొదును పెట్టండి, బుద్ధిని గ్రహించండి అని శ్రీ నిసర్గదత్త మహారాజు. అమ్మ నీకు అర్థమైందారా? నీకు అర్థమైంది? ఒక్కటే మీరు ప్రశ్నించండి, మనకి ధ్యానం వచ్చిందా రాలేదా, మనకి దేవుడు కనపడ్డా లేదా? ఎవరెవరో పెద్దలు చేస్తున్నారు, వాళ్ళని కానివ్వండి, వాళ్ళని చేసుకునివ్వండి, ధ్యానం చేయనివ్వండి. ఒకటే నాకు కావాలి, నేనెవరో నాకు తెలియాలి, నాకు పరమాత్మ దర్శనం కావాలి. నేను చదువుకుంటున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను వ్యాపారం చేసుకుంటున్నా, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఆర్థికంగా ధనవంతుడు నేను అమెరికాలో ఒక ఇల్లు తగలబడదు. ఎంతో తెలుసా అండి? ఆ ఇంటి ఖరీదు ఎంత? 10,000 కోట్లు ఇంటి ఖరీదు. అలా బూడిదైపోయింది, చూస్తుండగానే బూడిదైపోయింది. కాలిఫోర్నియాలో అత్యంత ధనవంతమైనటువంటి రాష్ట్రం అక్కడ, ఆ సిటీ లాస్ ఏంజల్స్ అనేటువంటి ఒక సిటీలో మొత్తం లాసే, ఏంజల్స్ లేవు ఇప్పుడు అక్కడ. అలా ఒక మాట కాదు, నేను ఈ మాట మీరు చెబుతుండగానే గ్రహిస్తుండగానే మీలో ఒక రకమైన ఒక భయం వచ్చేసింది చూడండి, ఒక బాధ, ఒక భయం. రావద్దని కాదు, రావాలి. ఆ సున్నితత్వం రావాలి, రావద్దని కాదు. ఆ సున్నితత్వం ఎందుకు రావాలి అంటే, ఆ సున్నితత్వాన్ని చూడటానికి సున్నితత్వం రావాలి. సున్నితత్వం ఉండటం కాదు, సున్నితత్వం ఏమిటో తెలియాలి. సున్నితత్వం వెనకనే పరమాత్మ ఉన్నాడు. ఆయన అత్యంత సున్నితమైన వాడు, దయామయుడు, ప్రేమ. సున్నితత్వానికి కావలది, సున్నితత్వానికి పూర్ణత్వమే మరి ప్రేమ. చాలా అద్భుతమైనది. సున్నితత్వము అంటే అర్థం ఏమిటి అంటే స్పష్టత. అసలు ఇంకొక మాట చెప్పనండి, మనందరికి కూడా అసలు చెడు వినాలంటేనే భయమే. ఏం చెబుతారో అనే భయం. ఒక రాత్రిపూట మీ అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయా?
మీ అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయండి? ఏ నాన్న నీకుందా సెల్ ఫోన్ ఉందా? మంచివాడు ఇక్కడ నువ్వు నిజంగా. చాలా మందికి 1 కేజీలోనే ఇస్తున్నారు. వాడికి ఉందట సెల్ ఫోన్. నీకుందా సెల్ ఫోను? అయితే నువ్వు మంచివాడివి. రాత్రి మీకు 12 సెల్ ఫోన్ వచ్చింది, మీ స్పందన ఏంటి? దిగటానికే భయపడతాం. ఇప్పటికే మీ వాళ్ళు ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, ఏం వార్త వస్తుందో అని పెళ్లి పెట్టుకుంటుండగానే భయం. ఏం ఫోన్ వస్తుందో, ఏం మెసేజ్ వస్తుందో, దయచేసి ఏం చెప్పకండి, దయచేసి. మీకు భయపడుతూ అవసరమా కాదని నేను చెప్పేది మీరు బాగా అర్థం చేసుకోండి. గ్రహిస్తూనే స్పందిస్తున్నాం మనం. దాన్ని ఒక్కసారి బుద్ధితో అర్థం చేసుకోండి. గ్రహింపుగా ఉంటే చాలా. ఎంత అర్జెంటుగా స్పందన ఎందుకు? అది ఒక ఆంజనేయ స్వామి వారు నాకు అంత అద్భుతమైన ఆయన కదలికలు అంత అద్భుతమైనవి ఆంజనేయ స్వామి. నేను చెప్పింది రాజుగారు, మీరు మాస్టర్ మీరు చెప్పండి. ఒక వస్తువు కొనుక్కొచ్చుకున్నారు మీరు, గడియారమో సెల్ ఫోనో, ఒక క్షణం పనిచేయలేదు, గ్రహించారు, వెంటనే ఏమొస్తుంది? వెంటనే అసలు టైం కూడా ఇవ్వం. నేనేమంటున్నానంటే అంత ఇమ్మీడియట్గా రియాక్ట్ ఎందుకు? అంత ఏంటి అంటారు ఇంట్లో పిల్లలు నడుస్తా ఎందుకు వెంటనే వాళ్ళు నడుస్తున్నాం, అందరు నడుస్తున్నాం. అక్కడే ఉంది, ఆ క్షణంలోనే ధ్యానం ఉంది. మనకి తెలియట్లే, అది చిన్నది, మనకి చాలా చిన్నది. అది ధ్యానం చాలా పెద్దది. అది మనకి కాదు. అది ఎవరో చేస్తే, ఎక్కడో చేస్తే ఆ శివుడు ఎవరికో కానీ కనపడ్డు. మనకు కనపడతాడు, ఎట్లా కనపడతాడు? ఇవి ఇంత రియాక్షన్ ఉంటే శివుడు ఎక్కడ కనపడతాడు? అసలు ఆయనకి ఏ యాక్షన్ అదిగా యోగ నిద్ర అని పేరు. పరమాత్మ అనంత సృష్టి చేస్తూ నేను చేస్తున్నాను స్పృహ లేకుండా ప్రకాశాన్ని అలా చూస్తూ ఇస్తాడు. అది యోగ నిద్ర అంటే. యోగ నిద్ర ముక్కోటి ఏకాదశి రోజు యోగ నిద్ర లేస్తాడు అంటే యోగ నిద్రని ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తాడు అని. మనకు కూడా మనకేముంది? గ్రహింపు ఉంది, రియాక్షన్ ఉంది. ఎక్కువ రియాక్షనే ఉంది గ్రహింపు కంటే. ముందు వినరా, తర్వాత రియాక్ట్ అవ్వదు కానీ పడైంది. చూడండి, మీకు సినిమా స్టోరీ చెబుతా. నిన్ననే రిలీజ్ అయింది, గేమ్ చేంజర్. చెప్పనా? మీకు ఓపిక ఉందా? గేమ్ చేంజర్ చెప్పనా? ఫస్ట్ నేను చూడలే, అసలు నాకు తెలియదు కూడా. నిన్న ఎవరో చెప్పారు గేమ్ చేంజర్ అని. మీరు సినిమా కథ కానీ ఏదన్నా వింటుంటే ఏమైంది, చివరికి ఏంటి ఆ చివరికి ఏమవుతుంది ఏంటండి? ఇంకా కథే మొదలు పెట్టలేదు. చివరికి ఏమవుతుంది, మధ్యలో ఒకటి అప్పుడు చెప్పకు, నువ్వు అప్పుడే చెప్పకు. సస్పెన్స్ కారు కూడా ఉంటాయి సస్పెన్షనర్స్ అని. చూడండి, మనం దేన్ని మెయింటైన్ చేస్తున్నాం చూసారా మీరు? రోజంతా 18 గంటలు దేంతో గడుపుతున్నాం? గ్రహింపు పరమాత్మ ఇచ్చాడు, మనం అలవాటు చేసుకుంది, మనకి అలవాటు అయింది, మనకి ఇష్టమైంది, వదిలిపెట్టాలనుకునేది, వదిలిపెడితే బాగుండు అనుకునేది ఏమిటో తెలుసా అండి? ఇదే. అది ఒక్కటే వదిలిపెడితే తలుపులు మోయటం అంటే రియాక్షన్స్. అసలు చాలా మోర్ రియాక్షన్స్. అది ఆహారం చేస్తుంది ఆ పని. ఉప్పు కారాలు ఎక్కువ తింటే ఎక్కువైతాయి రియాక్షన్స్, ఎక్కువైతాయి. ఉప్పు కారాలు, పులుపులు, నిలువ పదార్థాలు తింటే ఆ గుణం ఎక్కువైపోతుంది. భగవాన్ చాలా జాగ్రత్త పడమంటారు ఆ విషయం. అది ఇక్కడికి చెప్పారు. మరి ఇంకో పేర ఉంది. సులభమైన తరుణోపాయం ఏమిటంటే, నీవు నిద్రించు వరకు మాటలతో పని లేకుండా జై గురు అనుకొనుచూ ఉండుము. సులభమైన తరుణోపాయం ఏమిటంటే, నీవు నిద్రించు వరకు మాటలతో పని లేకుండా జై గురు అని అనుకుంటూ ఉండుము. నిద్రించు వరకు అంటే ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. అంటే నువ్వు మంచం మీద పడుకొని నిద్ర పట్టేంత వరకు, లేచి మళ్ళీ పడుకునేంత వరకు జై అంటే స్పృహలో ఉండు. జై గురు అంటే ఏంటో తెలుసా అండి? గురువు ఎట్లుంటాడు చెప్పండి? గురువు ఎట్లుంటాడు? మళ్ళానే ఉంటాడు. అది సర్లేండి, మళ్ళానే ఉంటాడు. ఎట్లుంటాడండి? ప్యాంట్ షర్ట్ వేసుకుంటాడు. జిడ్డు కృష్ణమూర్తి గారు ప్యాంట్ షర్ట్ టై పెట్టుకున్నారు, ఎంతో అందంగా ఉంటారు. చూడండి జిడ్డు కృష్ణమూర్తి గారు. ఎక్కడున్నారు వారు? అటుపక్క ఉన్నారు. ఎక్కడ? ఇక్కడ వెనుకున్నారు, నాకు కనపడ్డ. చూసారా? ఒకటే హాల్, మీకు కనపడ్డారు, నాకు కనపడలేదు.
అద్దె అట్లా ఉంటుంది. ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, చక్కగా టై పెట్టుకుంటారు, స్మార్ట్గా. ఎంత అందమైన వారట కృష్ణమూర్తి గారు, చూస్తుంటే చూడబుద్ధి అవుతుంటారు. అంత అందంగా ఉండేవారు ఆయన. మహాజ్ఞాని, గురువు గారు అన్నారు, నో డౌట్ ఈజ్ ఏ బ్రహ్మజ్ఞాని అన్నారు. ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు. ఎట్లుంటారు గురువు అంటే, ప్యాంట్ షర్ట్ అంటే వాళ్ళ దృష్టిలో ప్యాంట్. ఆయన గురువు అని పేరు పెట్టలేవరు, చిత్రం అది. ఆయన గురువులకే గురువు ఆయన, మా గురువు ఆయన. ఉండేవారు. ఎన్ని అద్భుతాలు జరిగినాయి ఆయన దగ్గర. మన గురువు గారు ఎట్లుంటారు, చక్కగా పంచి కట్టుకుంటారు, ఒక కండు వేసుకుంటారు, నార్మల్గా బొట్టు పెట్టుకుంటారు, విభూతి పెట్టు, అందంగా ఉంటారు. గురువు గారు ఎట్లుంటారు, గురువు గారిలాగా ఉంటారు. మరి భగవాన్ గురువు గారు కదా, ఆయన ఎవరు గురువు గారు అన్న, ఆయన జగద్గురువు. ఆయన ఎట్టున్నారు, గోచి పెట్టుకున్నారు. గురువు ఎట్టుంటారండి, గొజ్జు పెట్టుకుంటారా, పంచి కట్టుకుంటారా, ప్యాంట్ షర్ట్ వేసుకుంటారా? వాళ్ళ తత్వం, ఆ మాటలో ఎంత తీయదనం ఉంది, ఎంత వెయిట్ ఉంది, ఆ మాటలో ఎంత లోతు ఉంది, ఎంత గంభీరత ఉంది, నీకెంత చేరుతుంది, ఎంత ఉపయోగపడుతుంది, నీకు ఎంత శాంతి వచ్చింది. వాడు గురువు కానీ వాడు ప్యాంట్ వేసుకున్నాడా, వాడు షర్ట్ వేసుకున్నాడా, వాడు బొట్టు పెట్టుకున్నాడా, బొట్టు పెట్టుకోలేదు. కృష్ణమూర్తి గారు ఏది పెట్టుకోలేరు. పెట్టుకోకపోతే మూర్తి భీంచిన సనాతన హిందూ సాంప్రదాయం అయింది. ఒక మహర్షి ఆయన, మహర్షిలాగానే ఉండడు కానీ ఓ మహర్షి ఆయన, ఓ అద్భుతమైన తత్వవేత్త వారు శ్రీకృష్ణమూర్తి గారు, భగవాన్ గురువు గారు, రమణ మహర్షులు వారు, శ్రీ రామకృష్ణ పరమహంస, శారదామాత. ఎవరు ఎంత మహానుభావులు ఉన్నారండి ఈ లోకంలో. ఓ వివేకానంద స్వామి, ఆయన అన్నట్టు, నేను ముక్తి మోక్షం గురించి కూడా ఆలోచించను, ఈ భారతదేశంలో ఎన్నిసార్లు పుట్టాను కానీ నేను సిద్ధమే అన్నట్ట వివేకానంద స్వామి. అటువంటి వాళ్ళు పుట్టిన దేశం. ఇవాళ బా ఎవరిది, వివేకానంద స్వామి. మంచివారి స్మరణ బాగా ఉంది. ఆదర్శ పురుషుడండి వాళ్ళు. వివేకానంద స్వామి మహనీయుడు, ఆయన గొప్పవాడు ఆయన. ఒకసారి అమెరికా వెళ్తే వంతెన మీద నిలబడిన చూస్తున్నాను. ఇక్కడ ఆయన ఎవరో పిల్లలు, ఒక ఆయన తుపాకీ పట్టుకొని ఆల్చిప్పులు వెళ్తుంటే కాల్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కటి తగలట్లా. ఇదేంటి అన్నిసార్లు అన్నట్ట. ఈయన ఎప్పుడు తుపాకీ పట్టుకోలే వివేకానంద స్వామి. ఇవ్వు ఒకసారి కొట్టి అవసరం పడేసాడు ఒక దెబ్బకి. ఫస్ట్ టైం లైబ్రరీలోకి వెళ్ళారు, పుస్తకాన్ని అట్నుంచి ఒకసారి ఇటు మొత్తం గిరగిరలు తిప్పేశారు. ఇట్లా అన్నారు, అయిపోయింది. ఏంటి అయిపోయింది, అయిపోయింది. ఏ పేజీలో ఏమడుగుతావో, ఏ పేరాలు ఉందా నేను చెప్పాను. అద్భుతమైన ఎట్లా వచ్చింది అన్నారు, బ్రహ్మచర్యం వల్ల వచ్చింది అన్నారు. మన ఇప్పుడు పిల్లలకి బ్రహ్మచర్యం 1వ తరగతిలోనే సెల్ ఫోన్ ఇచ్చాక బ్రహ్మచర్యం ఏమిటి, శల్చర్యమే ఉంటుంది. అంతా శల్చర్యమే ఉంటుంది, బ్రహ్మచర్యం ఉండదు. మరి చంటి పిల్లాడి దగ్గర నుంచి ఇక శల్చర్యమే కదా. సెల్ అంటే నరకం, హెల్చర్యం. పిల్లలు చూడకండి చక్కగా, అప్పుడే చూడద్దు, పెద్దయ్యాక తీసుకుందాం ఫోన్. మాకు ఇప్పుడు వచ్చినాయి, మాకు 30 ఏళ్ళకి ఫోన్ వాడాం. ఇప్పుడు 1 ఏడు కూడా 6 నెలలకే ఫోను. సరే ఫోన్లేండి, వాళ్ళ గురించి మనకెందుకు. కానీ విషయం ఏంటి, అట్లాంటి మరి వివేకానంద స్వామి అంత గొప్పవారు, ఇంత ఏకసంతాగ్రాహి, 32 సంవత్సరాలు బతికారు, చేయవలసినదంతా చేశారు. భారతదేశ చరిత్ర కీర్తిని అనంత వైభవంగా ప్రపంచవ్యాప్తం చేశారు మహానుభావుడు. షికాగోలో వారు చెప్పిన చోటు వెళ్ళి చూసి వచ్చాను నేను, వారు చెప్పిన ఉపన్యాసం చెప్పిన స్థలం. చాలా గొప్పవారైనా వారి పుట్టినరోజు అంటే వాళ్ళ మన అదృష్టం, వారి స్మరణ ఆదివారం. మనకి ఎవరినైనా తలుచుకోవాలంటే సెలవు ఉండాలి. అది ఆ రోజు ఆఫీస్ ఉండకూడదు, వ్యాపారం ఉండకూడదు, భార్య పిల్లలు ఉండకూడదు, ఎవరు లేకపోతే కుదిరితే తలుచుకుంటాం. దేవుణ్ణైనా గురువునైనా మంచి మాట అయినా సెలవులు ఉండాలి. పండగలేమో సెలవు అప్పుడు రావాలి, సెలవు అప్పుడేమో పండుగలు రావాలి. మంచి మాటలు ఎక్కడ ఉంటాం, మనకు వెళ్ళటానికి ఎక్కడుంది అసలు. ఉత్తర ద్వార దర్శనము అంటే గుడిని కాదండి. నీవు లోపలికి తిరిగావా, అది ఉత్తర ద్వారం, అది వైకుంఠే కాదు. బయటికి తిరిగావా, వైకుంఠం ఎక్కడుంది, వైకుంఠం ఎక్కడుంది, కైలాసం ఎక్కడుంది అంటే వెనక్కి తిరిగితే ఉంది. వెనక్కి తిరిగితే వైకుంఠం, ముందుకు తిరిగితే ఏముంది, వైకుంఠ పాళి ఉంది.
వైకుంఠపాళి ముందు ఉంది, వెనక వైకుంఠమే ఉంది, కైలాసం ఉంది, విలాసం బయట ఉంది. నువ్వు లోపలికి తిరిగితే కైలాసం ఉంది, బయటికి చూస్తే విలాసం ఉంది. నీకు విలాసం కావాలా కైలాసం కావాలా? తలుపులు మూస్తే కైలాసం, తలుపులు తెరిస్తే విలాసం. మనసుకి విలాసం తలుపులు తెరిస్తే, తలుపులు మూస్తే కైలాసం. నీ దగ్గరే ఉంది ఆ కిటుకు. మరి తలుపులు ఎలా మూయాలి, ఎలా తెరవాలి? మీరు చెప్పట్లేదు. ఏమీ లేదు. మనకి రియాక్షన్స్ ఉన్నాయా లేవా? ఇన్స్టాంట్గా గ్రహింపు కంటే ముందే రియాక్షన్ ఉంది మనకి. నేను ఒకటి చెబుతా అనగానే టెన్షన్ వచ్చేస్తూనే ఉంది మనకి. దాని నొప్పదే కాదా? అట్లా అలవాటు అయ్యామండి చిన్నప్పటి నుంచి, అట్లా పెరిగాం. మన పెంపకం అలా ఉంది. మనం పెంచిన వాళ్ళ తప్పు కాదు, పూర్వకాలంలో అలా పెంచలేదు, నిమ్మడం నేర్పారు. వాడు అప్పుడు బయటికి కూడా వెళ్ళు, గేడు దాటే సెల్ ఫోన్ సేఫ్గా రీచ్ అయ్యి ఎట్లా రీచ్ అవుతాడు? వాడు వెళ్ళేది హైదరాబాదు, అందులోనేమో సంక్రాంతి పండగ, చచ్చే ట్రాఫిక్, వైజాగ్ వెళ్ళాలి ఇంత ట్రాఫిక్లో. బయటికి కూడా రాలేదు, రోడ్డు కూడా ఎక్కలేదు, వారాలు దాకా అది సేఫ్గా చేయాలి. అప్పుడే సేఫ్ ఎట్లా రీచ్ అవుతా? నీ దగ్గర సెల్ ఫోన్ వాడు చేరనే చేరాడు. ఆపుకోవాలి, చూసుకోవాలి, నాట్ ఎట్ రీచ్డ్. ఎప్పుడు చేరాలి? సాయంత్రం అయింది, 8 అయింది, ఈ పాటికి చేరుంటారని పెట్టారు. చేరావా? ఎక్కడికి నీకు మెసేజ్ పెట్టినా సరిపోయింది. నీకు వైజాగ్ ఎక్కడ వెళ్ళాలని, ఇంకింటి ముందునే ఉన్నాడు వాడు. వీళ్ళు పెట్టా వాళ్ళు పెట్టా. చేరావా? చేరలేదు. చేరావా? చేరలేదు. రాత్రి 10 చేరుంటాడని కన్ఫర్మ్గా పెట్టారు. నాన్న చేరుంటామని సంతోషపడుతున్నావు, అమ్మ చేరలేదని చెప్పడానికి లోపలికి వస్తున్నావు. అట్లా అప్పుడు ఎట్లా వస్తావు నువ్వు? ఇక్కడే ఉన్నాను వెళ్తే కదా. ఏమీ సెల్ ఫోన్ మరి ఏం రాజుగారు? ఇట్లుంది మనది. అలవాటు అయిపోయింది, ప్రతిదానికి టెన్షనే, సహనం లేదు. అందుకని సహనం అన్నారు. శ్రద్ధ, సహనం, సబూరి పెద్దలు చెప్పారు. షిరిడి సాయిబాబా వాళ్ళ మాటలు అక్కర్లేదు మనకి. వాళ్ళ పిల్లలు ఇచ్చారా, మనకు ఉద్యోగాలు ఇచ్చారా, ఎన్ని మెరికల్స్ జరిగినాయి తప్పితే మన మనసు పోగొట్టుకోవటానికి ప్రయత్నం. మనసుకున్న ఎరుకని మిగిల్చి, మనసుకున్న మిగిలిన శక్తుల్ని, ఐక్యతని. భగవాన్ రమణ మహర్షి ఏం చెప్పారంటే, భగవాన్ రమణ మహర్షి వారు ఏం చెబుతున్నారంటే, ఐక్యత వల్ల కదా నీకు అహంకారం వచ్చింది. అహంకారం అంటే ఏం లేదండి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కలిపి మొత్తం కలిపి అహంకారం. ఎందుకు వచ్చింది? ఐక్యత వల్ల. ఎరుక దేహంతో ఐక్యత అయ్యి వచ్చేది. నువ్వు ఐక్యతను అర్థం చేసుకోమన్నావు. ఐకియాకి వెళ్ళటంగా, ఐకియా అనే ఒక షోరూమ్ ఉంది హైదరాబాద్. ఐక్యత వద్దెళ్ళాలి, ఇంక్విలాబ్ జిందాబాద్. ఐక్యతను అర్థం చేసుకోండి అంటున్నారు ఆయన. ఇప్పుడు మన ఐక్యత ఎలా ఉంది? సరే, దేహంతో ఐక్యత చెందామా, విలాసాలతో ఐక్యత చెందామా, అహంకారంతో ఐక్యత చెందామా, అది వదిలిపెట్టండి. మన గ్రహింపుకి ఇప్పుడు ముఖ్యంగా రియాక్షన్స్ బాగా ఐక్యత అయి ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకుందాం. జై గురు అనుకుంటూ నిద్ర పట్టేంత వరకు పంచం మీద పడుకొని జై గురు అనుకోండి. జై గురు అంటే అర్థం ఏంటి? గురువు బోధని గుర్తుపెట్టుకోవాలి. జై గురు అని ఒట్టిగా దేవ స్లోగన. గురువు ఎట్లా ఉంటాడో ఆనందంగా, శాంతిగా, అన్ని ఆలోచనలు పక్కన పెట్టండి. కనీసం అన్ని పనులు అయిపోయినాయి కదా, ఒకసారి ఆలోచనలు పక్కన పెట్టి ఆ ప్రశాంతతని ఒకసారి చక్కగా అలా ఉంచండి, చాలు. ఆ పని చేయండి అంటున్నారు. అప్పుడు అది నిద్రలో కూడా ఈ ప్రశాంతత నిద్రలో, అప్పుడు కళలు రాకుండా ఈ ఈ ఈ అవగాహన ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. నిద్రలో కూడా అంటే ఇక్కడ జ్ఞాని చెప్పే మాట, నిద్రలో కూడా కొనసాగుతుంది అంటే అర్థం ఏమిటంటే, నిద్రలో ఏం కొనసాగుతుంది మనకి చెప్పండి? అందరికి నిద్రలో ఏమొస్తుంది? అందరికీ ఆనందం. అది మెలకువలో కూడా కొనసాగుతుంది. నిద్రలో కొనసాగేది నువ్వు ఒకటి అలవాటు చేస్తే, నీ మెలకువలో కూడా నిద్రలోది కొనసాగు. నిద్రకి నువ్వు ఒకటి అప్పచెబితే మెలకువకి నీకు నిద్ర అప్పచెబుతాను. నువ్వు నిద్రకు ఒకటి అప్పచెప్పు మనసు ద్వారా, నీ నిద్ర నీ మెలకు ఒకటి అప్పచెబుతుంది. అదే శాంతి, అదే గ్రహణం. భగవాన్ రమణ మహర్షులు వారు ఏం చెప్పారంటే, అందరికీ నిద్రలో ఎరుక లేదు, శాంతి ఉంది. అందరికీ ఎరుక ఉంది, జాగృతంలో శాంతి లేదు. నిద్రలో ఉన్న శాంతిని ఎరుకలో అప్పచెప్పండి, అది జ్ఞానము అన్నారు. ఇదే వీరు చెబుతున్నారు. నీవు నిజమైన భక్తునిగా తయారైనచో నీవు భక్తుడను స్థాయి నుండి భగవంతునిగా మారదవు. అది నిజమైన భక్తుడు ఎవరో కాదు, భగవంతుడు అని చెబుతున్నారు. భక్తుడికి భగవంతుడికి భేదమే లేదు. నువ్వు భక్తుడిగా ఉండొద్దు అంటున్నారు. భక్తుడి స్థాయి నుంచి భగవంతుడిగా ఎదుగు, భగవంతుడిగా మారు, నువ్వే పరమాత్మగా మారు అంటున్నారు.
అంటే ఏమంటున్నారు? నిజమైన భక్తునిగా, నిజంగా భక్తుడుగా ఉండు. నిజమైన భక్తుడి లక్షణం ఏంటి? నిజమైన భక్తుడి లక్షణం ఏమిటి అంటే, భక్తి అనే మాటకు అర్థం ఏమిటి అంటే హృదయంలో రెండోది లేకపోవటం. కత్తి హృదయంలో ఒక్కటి ఉండటే అది భక్తి అని పేరు. ఏ ఒక్కటి ఉంటే నీ దర్శనం కావాలి, నువ్వు నాకు కనపడాలని ఉంటే అది భక్తి. ఇంకేం అడగటం కాదు. ఇప్పుడు మన పిల్లలకి విషయంలో మనందరికీ ఏముంటుంది చెప్పండి? ఉద్యోగం రావాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి కాదు, బాగుండాలని ఎప్పుడు అందరి తల్లిదండ్రులకు ఉండేది బాగుండాలని ఒకటే కోరిక అందరి తల్లిదండ్రులకి, పిల్లలు బాగుండాలి. ఆయుర్దాయం ముఖ్యంగా అందులో, ఆ తర్వాత కొంత సుఖం, అంతే. బాగుండాలి అంటే రెండు, ఆయుర్దాయము, ఆయుష్, సుఖము, రెండు కదా, బాగుండాలి. ఇది ఒకటేగా ఉండేది. అట్లానే వీరేమంటున్నారు? నిజమైన భక్తుడికి ఏముండాలి అంటే నాకు నువ్వు కావాలి అంతే, ఇంకేముంది. నాకు నువ్వేమి ఇస్తావో నాకు వద్దు, నాకు నువ్వు కావాలి, ఒక్కటే ఉండాలి. మరి అట్లయితే ఒక్కటి ఉంటే మరి పిల్లలు ఉద్యోగం, మరి నా పిల్లల ఉద్యోగాలు, వాళ్ళ సంపాదన, వాళ్ళకి అవి ఇవి, నా భార్య బాధ్యతలు, ఇవన్నీ ఎవరు చూస్తారు? ఆ ఒక్కటి ఉన్నంత మాత్రాన ఈ బాధ్యతలు ఏం పోవండి. మీరు కారు నడిపేటప్పుడు ఆలోచిస్తూ కూడా గేరు మారుస్తున్నారుగా, అంతే. భగవంతుడి మీద భక్తి మీ నిత్య జీవితానికి ఏం అడ్డు కాదు. భక్తి అన్నది ఒక అద్భుతమైన సుగుణం. అది అట్లా కాదు. కోపం లేకుండా ఎలా జీవించాలంటే కోపంతో జీవించాలా? జీవనానికి కోపానికి సంబంధం ఏముంది అసలు? కోపం లేకుండా ఎలా జీవిస్తామండి? అక్కర్లేదు, ఆ ప్రశ్నే అక్కర్లేదు. డబ్బులు లేకుండా ఎలా జీవిస్తామంటే డబ్బులు లేకుండా పశుపక్షాదులు ఎట్లా ఉంటాయి? డబ్బులు ఉండాలి, మనసులోనే డబ్బు పెట్టుకొని ఉండాలని ఏం లేదు కదా. అట్లానే భగవంతుడు కావాలని పెట్టుకొని మీ బాధ్యతలు మీరు చేయండి. ఉద్యోగం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, ఏం చేస్తారో. కానీ ఎప్పుడు ఆయన మీద మనసు పెట్టు. దానికి ఎంత ఉండాలి? ఈ ప్రపంచం నడపడానికంటే 99% మనసు భగవంతుడి మీద ఉన్న ఈ జీవనం వెళ్ళటానికి 1% చాలు. 1% చాలు. మన భార్య, వాళ్ళ పిల్లల చదువులు, ఉద్యోగాలు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడటం, వాళ్ళ యొక్క సినిమాలు తీసుకెళ్ళటం, ఇవన్నీ చేయాలి, ఆ బాధ్యతలు నిర్వహించాలంటే 1% చాలు, 5% చాలు. ఐన్స్టైన్ లాంటి వాళ్ళకే అంత మేధావులకి 5% ఉందట మేధస్సు. మిగిలిన 95% లుప్తమయ్యింది. ఆ 95% దీనికి ఉపయోగించాలి. అది ఏం పోయింది? పెద్దలు ఏం చెబుతున్నారంటే, భక్తి అనే మాటకి నిసర్గదత్త మహారాజు ఏం చెబుతున్నారంటే, మనకి 95% వాడుకోవట్లేదు, వేస్ట్గా పడి ఉంది మెటీరియల్. వేస్ట్ మెటీరియల్ 95% మన మేధస్సు మన వేస్ట్గా పడి ఉంది. ఆ 90 అంటే భగవంతుడు నింపు, 5% జీవించి ఏం పోయింది? అయితే ఇక్కడ ఏమంటున్నారంటే 5% కోరికలతో ఉంచుకో, 90% భగవంతుడితో పెట్టుకో, అయిపోయింది. 5% బాధ్యత చాలు, 95% భక్తి చాలు. ఏం అడగక్కర్ల అందుతూనే ఉంటాయి. ఇది చెబుతున్నారు. నీవు భక్తుడు అనే స్థాయి నుండి భగవంతునిగా మారేదు. మహాత్ముడైన తుకారాము గారు ఇట్లా అన్నారు, నాకు ఆత్మతో పని లేదు, నీవు దైవముగాను నేను భక్తుడుగాను ఉంటేనే బాగుంటుంది. అంత అద్భుతంగా చెబుతున్నారు. భక్త తుకారాం ఏమన్నారంటే, నువ్వు దైవంగా ఉండు, నేను భక్తుడుగా ఉండు, ఇంకా నాకేమవుద్దన్నా. నాకు ఎన్ని జన్మలైనా నువ్వే నా భార్యగా రావాలంటున్నారుగా, ఎన్ని జన్మలైనా నువ్వే నా భర్తగా ఉండాలంటున్నారు కదా, ఎన్ని జన్మలైనా నువ్వే మా నాన్నగా రావాలి, తల్లిదండ్రులు వీళ్ళే నాకు రావాలని పిల్లలు కోరుకుంటారు కదా. అట్లానే భగవంతుడు భక్తుడు ఎట్లుంటా నువ్వు అట్లా ఉండు చాలు. ఇది ఇక్కడ చూడండి, ముందు స్టేట్మెంట్ ఏమిటి? నీవు నిజమైన భక్తునుగా తయారైనచో నీవు భక్తుడు అన్న స్థాయి నుండి భగవంతుడిగా మారదు. నువ్వేమవుతావు? భక్తుడిగా ఉంటే భగవంతుడిగా మారతావు అంటావు. భక్త తుకారాం గారు ఏమన్నారంటే, నువ్వు భగవంతుడిగానే ఉండు, నేను భక్తుడిగానే ఉంటానికి తప్పితే ఏ కోరిక లేదు. నువ్వుగా ఉండు, నేను నేనుగా ఉంటా.
నా జోలికి నువ్వు నాకు నీ సిద్ధులు వద్దు, నాకు నీ శక్తులు వద్దు, నాకు నీకేం వద్దు, నువ్వు అంటే నాకు ఇష్టం, నేను ఇట్టనే ఉంటా, నువ్వు అట్టనే ఉండు అని అంటేట భగవంతుడైపోతా. అంటే ఇది సీక్రెట్, ఇది ఏం లేకుండా అది ఒకటి ఉంటే చాలు. భగవంతుడు భక్తుడుగా మారాలి అంటే ఆయనగా ఉంచు, నువ్వుగా ఉండు చాలు, నువ్వు అది అయిపోతావు. నేను భగవంతుడు అవ్వాలని అనుకోవద్దు, నేను మహాభక్తుడని కూడా అనుకోవద్దు. అనుకోకుండా అట్లా ఉండు, నువ్వు అది అయిపోతావు. ఇది వారు చెప్పేది. భగవంతుడుగా ఉంచు. ఎందుకు ఆరాటం? నువ్వు చూడండి, ఒకసారి చూడండి, నేను భగవంతుడు అవ్వాలని అనుకున్నాను అనుకోండి, కొద్దిగా మొహమాటం లేకుండా నిష్పక్షపాతంగా చూస్తే అర్థమవుతుంది. ఏం అందరు దండాలు పెడతారేమో, అందరికి వరాలు ఇస్తాను, నేను అందరినీ ఆశీర్వదిస్తాను, అందరు దండాలు పెడతారు, అందరినీ వాడుకోవచ్చు, బోళ్ళని బిల్డింగ్లు కట్టుకోవచ్చు, చేయొచ్చు కదా. చూడండి, ఉందో లేదో నాకు తెలియదు, అందరికి ఉందని కాదు. నేను భగవంతుని అవుతాను అంటల్లో ఎందుకు అవుతావు అనుకుంటున్నావు చెప్పు, ఒక మాట చెప్పు. నువ్వు భగవంతుడుగా గురువుగా ఎందుకు అవ్వాలి? ఆరాటం అన్నారు పోయినసారి. నువ్వు ఎందుకు అవ్వాలనుకుంటున్నావు గురువుగాను ఫలానా అంటే ఏదో ఉంది దాని వెనక. ఏం లేకుండా ఎందుకు అవుతారండి? ఏదో అని చెప్పరా ప్లీజ్. అదేదో బయటికి రా, అసలు బయట సినిమాలో అసలు నువ్వు బయటికి రా అంటాడు అసలు వాడి. సునీల్ గారిని అంటాడు ఆయన, వెంకటేష్ గారు, ఇప్పుడు నిజం చెప్పు అంటాడు. ప్రతి మాటకి అడుగుతాడు, నిజం చెప్పు అంటాడు. అప్పుడు ఉన్న మాట చెబుతాడు. అట్లానే మీరు ఏది అవ్వాలనుకున్నా మీ వెనక ఏదో ఒకటి ఉంది, ఏమి లేకపోతే చాలు, నువ్వు భగవంతుడు అయిపోతావు అంటారు. ఇది ఈ మాట అని భక్తి తుకారాం అలా ఉన్నారు. నేను భక్తుడుగాను ఉంటేనే బాగుంటుంది, నువ్వు దైవంగాను ఉంటేనే బాగుంటుంది, నేను భక్తుడుగా ఉంటేనే బాగుంటుంది. ఇదండి. కానీ ఆయన ఆ విషయం ఆత్మసాక్షాత్కారం పొందిన పిదప అనేది ఎప్పుడన్నారు? ఇప్పుడు చాలామంది ఏమిటి, భగవంతుడు అయిపోయారు చాలామంది. ఆయన భగవంతుడుగా ఎదిగిన తర్వాత కూడా జ్ఞానం వచ్చాకన్న మాటకై సంప్రదాయం అన్నారు గురువు గారు దాన్ని. సంప్రదాయం చూడండి, ఇక్కడ 2 మాటలు ఉన్నాయండి పేరాలు. నీవు నిజమైన భక్తునిగా తయారించు, నీవు భక్తుడైన స్థాయిని భగవంతుడు మహాత్ముడైన తుకారాం గారు ఇట్లా అంటారు. నాకు ఆత్మతో పని లేదు, నీవు దైవంగాను నేను భక్తునిగాను ఉంటేనే బాగుంటుంది. కానీ ఆయన ఈ విషయం ఆత్మ సాక్షాత్కారం పొందిన పిదప అనేది ఇక్కడ ఈ పేరాలో భక్త తుకారాం గారు అన్నట్టుగా ఆయన జ్ఞానం పొందాక నువ్వు అట్లానే ఉండు, నేను ఇట్లా అన్నట్టు ఇక తాటేం లేదు. ఇప్పుడు నేను ఎట్లున్నా చెప్పండి, ఇప్పుడు మీరు ఎట్లున్నారు? మీరు ఉన్నట్టే ఉన్నారు, ఉండండి అంతే. ఇక ఇంకేదో అవ్వాలని అనుకోవద్దు, అదొక సీక్రెట్. అది మౌనంగా ఉండటం అంటే ఏదో అవ్వాలనుకోకండి. ఏదై ఉన్నారో అది ఇప్పటికై ఉన్నారు. ఇదే చెప్పారు భగవాన్, ధ్యానం చేయకు సంస్థితమై ఉండు, నేనున్నానని భావించకు సంస్థితమై ఉండు, ఉండటం గురించి భావించకు ఉన్నావు నీవు, అది మౌనం. నువ్వు ఏదో ఇప్పుడు నేనెవరో తెలుసుకోవాలనుకుంటున్నావు, ఊరుకొని ఉండు, ఏమవుతావు, అదే అయ్యావుగాను. ఇదొకటి. రెండోది ఏంటంటే భక్తుడు భగవంతుడుగా మారాలి అంటే ఒక ఉత్తమమైన ఉద్దేశం, ఏదైనా ఏ ఉద్దేశము లేనప్పుడు, లవలేశం కూడా అహంకారం లేనప్పుడు ఆ స్థితిని అందుకుంటారు అని ఇవాళ ఒక అద్భుతమైన బోధన మనకు అందించారు. స్టార్టింగే గురు బోధ, నిద్రపోయేటప్పుడు నిద్ర లేచిన తర్వాత బుద్ధికి అప్పచెప్పు, బుద్ధి పంజరంలో ఇరుక్కోకని చెప్పారు అనే మాటకు అర్థం ఏమిటంటే ఇదేనండి. జ్ఞానులందరూ ఆ స్థితిలో చివరికి అరుణాచల భగవాన్ ఏదన్నా అంతా అరుణాచలేశ్వరుడు అనేవారు, కంచి పరమాచార్యుల వారు అంతా కామాక్షిదయ అనేవారు, గురువు గారు అంతా శివుడి దయ, పరమేశ్వరుడి దయ అనేవారు. జ్ఞానులందరూ కూడా అదే సంప్రదాయం, వాళ్ళకే అప్పచెప్పారు. ఓసారి గురువు గారు మన వాడి భక్తులు రాసే లెటర్స్ అన్ని చదువుకుంటున్నాను, వెళ్ళా నేను చూస్తున్నా, గురువు గారు కూర్చొని అన్ని లెటర్స్ రాసి సమాధానాలు చెబుతున్నారు, వీళ్ళకి ఇది రాయండి, వీళ్ళకి అది రాయండి, జవాబులు చెబుతుంటారు. నేను గురువుగారు స్నానానికి వెళ్తుంటే వెళ్ళి అడిగా, స్వామి మరి మీరు సాక్షాత్తు ఇంత శక్తి ఉన్నవారు కదా, మీరు వాడి కోరికలు తీర్చొచ్చు కదా అని. అయితే ఈశ్వరుడు చేసే పని ఏమిటన్నా అని అనుకోలేదు. ఈశ్వరుడికి జ్ఞానులు ఎప్పుడూ కూడా
వాళ్ళని వాళ్ళు పెద్దపీట వేసుకోరు. ఉన్న వస్తువుకే అట్లా ఉండటమే. ఎందుకని మనం ఆయన్ని గురువు గారిని కానీ జ్ఞానులు కానీ భగవంతుడు ఎందుకు అంటున్నామంటే, భగవంతుడు వాళ్ళకి మధ్యలో ఇంకా వేరే దర్బారు భక్తులు ఏం లేవు. మనకి బోళ్ళంత దర్బారే ఉంది, పెద్ద దర్బారు ఉంది మన లోపల. ఆ దర్బారు పోవాలంటే భక్తి తర్వాత మనం భక్తినే భక్తి అనుకుంటున్నాం. భక్తి వేరు, భక్తి వేరు. కానీ భక్తి ఎంత భక్తి ఉన్నా బాగుంది. భక్తి ఏం చేస్తుంది? తను తాను దయించుకొని సువాసన అందించి వెళ్ళిపోదు. ఆ పని చేసినా బాగుంది. అసలు భగవంతునికి భక్తునికి మధ్య భక్తి ఎందుకు ఉంటుందంటే, భక్తిలాగా కరిగిపో. నీ మనసుని భగవంతునికి అప్పచెప్పి అగారు భక్తిలాగా కరిగిపోమని చెబుతున్నాను. మనం ఎక్కడ కరుగుతాం? పొగ వాసన పొగబెట్టడం తప్పితే, పొమ్మనడం పొగబెట్టడం తప్పనిచ్చి అగరబత్తిగా మనం ఎప్పుడు ఉంటాం? అంత భక్తి ఎప్పుడు వస్తుంది? అగరబత్తిలా ఉన్నా అందరిలో భక్తి వచ్చినట్టే. కరిగిపోవాలి, కొవ్వొత్తిలా కరిగిపోవాలి. అంతే భక్తి అంటే. ఇంకేం ఉండకూడదండి, ఇంకేం ఉండకూడదు. ఇప్పుడు తేలిక ఒక మాట చెబుతా. జీవుడు, ఈశ్వరుడు, భగవంతుడు, మనందరం జీవులం. విశిష్టాద్వైతం, ద్వైతం, అద్వైతం ఏదైనా. ఇంకపోతే ప్రపంచం, ఇంకపోతే భగవంతుడు. ప్రపంచం దేవుడుగా ఉండనివ్వండి, ఆయన అంతే చేస్తున్నాడు, నీకెందుకు గొడవ? నువ్వు ఉన్నావు కదా, నువ్వుగా ఉండు. ఈ ఒక నిమ్మడం వచ్చినా చాలు. మనకేముంది? గ్రహింపుతో పాటు రియాక్షన్స్ ఎక్కువైపోయినాయి మనకి. రియాక్షన్స్ బాగా ఎక్కువైపోయినాయి. ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. బస్ తగ్గితే బాగుండు. సంప్రదాయం అంటేనే ఇప్పుడు అది. చివరిలో నిసర్గదత్త మహారాజ్ సంప్రదాయం చెప్పారు. భక్త తుకారాం ఎలా ఉన్నారు? సాక్షాత్తు పరమాత్మగా ఎదిగినా కూడా ఏమన్నాడు? నువ్వే నేనే. అది పరాకాష్ట భక్తికి. ఇది సంప్రదాయం, అది యువతల మాట, అది జ్ఞాని మాట. జ్ఞాని భక్తి వేరు కాదు. ఇది మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.